నమస్తే అందరికీ అందరు ఎట్లురో నేనైతే మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్నీ స్వైప్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా అయితే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంత ముందుకైతే సంక్రాంతి పండుగ ఎట్లుంటుండే, ఇంటి ముందు మంచి పెండతోని సాంపి చల్లుకుంటుండే, కలర్ కలర్ ముగ్గులు వేసుకుంటుండే. కానీ ఇప్పుడు సాంపి చల్లే ఛాన్సే లేదు, ఎందుకంటే అన్ని రోడ్లు వేసారు కాబట్టి ఇట్లా కలర్ ప్యాకెట్ లాగా తెచ్చుకొని చల్లుతారు అందరూ. సేమ్ మేము కూడా అట్లనే చల్లినాం అనమాట. ఫస్ట్ అయితే ఒక గేట్ దగ్గర కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో గేట్ దగ్గర వేస్తున్నా. మా ఇంట్లో ఉండే పిల్లలు ఇట్లా హెల్ప్ చేసారు, నాకు మంచిగా కలర్స్ వేసి ఇచ్చారు. అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. తర్వాత సంక్రాంతికి ఫేమస్ ఏంటంటే పెండ ముద్దలు కాబట్టి ఆవు పెండ తెచ్చుకొని ముద్దలాగా వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. గడ్డి కానీ లేదంటే పిండి కొమ్మ ఏదైనా తెచ్చుకోవచ్చు. నేనైతే పిండి కొమ్మ తెచ్చుకొని పెట్టుకొని కిందికి అయితే వెళ్ళినా అనమాట. డోర్ల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇట్లా పప్పు దినుసులు ఉంటాయి కదా, బియ్యం కానీ మినపప్పు శనగపప్పు ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. రేగుపళ్ళు కూడా వేస్తారు చాలామంది, కానీ నేను రేగుపళ్ళు వేయలేదు. పూలు కూడా వేసుకోవచ్చు. సేమ్ అట్లనే ఇంకో గేట్ దగ్గర కూడా పెట్టేసి పైకి వెళ్ళి రెడీ అయిపోయినా. భోగి రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మిక్స్ వెజిటేబుల్ కర్రీ. మేము కలగూర అంటాం అనమాట, కంపల్సరీ వేసుకుంటాము. తర్వాత మమ్మీ ప్రసాదం కోసం బెల్లం అన్నం వేసింది. బెల్లం అన్నం వేసుకొని తింటుంటే మా సిల్కి ఆడైతే ఒకటే ఓడుతుండు. దాన్ని కొంచెం వేసిన, దానికి ఇష్టం అసలు బెల్లం అన్నం, కానీ ఎందుకో ఏమో ఈరోజు తినలేదు. వాసన చూసి పక్క జరిగింది. ఇక ఊకొరుతుంది అని చెప్పేసి దానికోసం ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ మంచి ఉడకబెట్టి స్మాష్ చేసి ఇచ్చిన, తిన్నది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.